కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్ మండిపడ్డారు. సబ్బండ వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేస్తోందని నిప్పులు చెరిగారు. మత్స్యకారులను నయవంచనకు గురి చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులు కుంటలను నిండుగా నింపితే రేవంత్ సర్కార్ ఎండబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయకపోవడం దుర్మార్గం అంటున్న పిట్టల రవీందర్తో మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ఋతుపవనాలు చేంజ్ కాగానే మత్స్యకార సహకార సంఘాల వాళ్లకు ఉపాధి దొరుకుతుంది. కాకపోతే ఈ సంవత్సరం ఋతుపవనాలు ముందుకు రాగానే కూడా వారికి ఉపాధి కరువైందని కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఋతుపవనాలు మార్పు రాగానే కూడా మత్స్యకార సహకార సంఘాల నాయకులను కూడా పిలిపించి వారికి చేప పిల్లలను పంపిణీ చేసేవారు. వారికి టెండర్లు వేసి కూడా వారికి జీవన ఉపాధి కూడా కల్పించేవారు. కానీ ఈ సంవత్సరం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరంన్నర దాటినా కూడా వారికి ఎలాంటి ఉపాధి లేదని కూడా మనకు తెలుస్తా ఉంది. దీనిపై మరింత మనతో పాటు మాట్లాడేందుకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ పిట్టల రవీంద్ర గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకున్నాం. అన్న చెప్పండి, అంటే ప్రధానంగా ఈ రోజు రాష్ట్రంలో ఏం నడుస్తుంది? మత్స్యకారులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పేసి వారు కొద్దిసేపటి క్రితమే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? వాళ్ళ ఆవేదనలో అర్థం ఉన్నది. ఎందుకంటే గతంలో వాళ్ళు అనుభవించినటువంటి వైభవానికి ఈ ప్రభుత్వం కక్ష కట్టినట్టుగా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారులందరి మీద దాదాపు 20 లక్షల జనాభా ఆధారపడి దీని మీద జీవిస్తున్నారు. వాళ్ళ మీద కక్ష కట్టినట్టే ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. 18 నెలల కాలంలో ఇంతవరకు ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి నోటి నుంచి మత్స్యకారులకు ఈ సహాయం చేయడానికి మేము ఆలోచిస్తున్నాం అనేటువంటి మాట కూడా, భరోసా కూడా ఇంతవరకు రాలేదు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు ఇంతవరకు అతి లేదు, గతి లేదు. 2023-24 సంవత్సరంలో చేప పిల్లలు వేసిన పాపానికి ఇలా కాంట్రాక్టర్లు పుస్తలు అమ్ముకునే దుస్థితిలో ఉన్నారు. 95 కోట్ల రూపాయల బాకీ ఈ ప్రభుత్వం ఇవ్వాలి. గత సంవత్సరం వేసిన దానికి ఇప్పటికి కలిసి 134 కోట్ల రూపాయలు ఇలా చేప పిల్లలు వేసిన కాంట్రాక్టర్లకు బాకీ పడి ఉన్నది ఈ ప్రభుత్వము. ఈ సంవత్సరం చేప పిల్లలు ఏత్తరా ఏయరా అనేది ప్రభుత్వానికే తెలియకుండా అయోమయంలో ఉన్నది. మార్పు అని ఊదరగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక 2 రకాల దరిద్రాలు బట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యరంగానికి, మత్స్యకారులకు 2 రకాల దరిద్రాలతోని ఇలా బాధపడతా ఉన్నారు. ఒక దరిద్రం ఏంటంటే కాళేశ్వరాన్ని ఎండబెట్టి చెరువులన్నీ ఎండబెట్టారు. కాబట్టి వేసిన చేప పిల్లలు కూడా పెరగడానికి నీళ్లు లేక, అవకాశాలు లేక అదొక దరిద్రం పట్టుకున్నది. గతంలో వేసిన చేప పిల్లలకు కనీసం పెరగడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. రెండవ దరిద్రం ఏంటంటే గత సంవత్సరం కూడా, అంటే మొన్న పోయిన సంవత్సరం కూడా చేప పిల్లలు సగం ఎత్తామన్నారు, సగం కూడా వేయలేదు. సగం కూడా వేయకుండా 24 కోట్లు 25 కోట్లు వేస్తామని లెక్కలు చెప్తున్నారు. అది కూడా లేదు. ఇన్ని దరిద్రాలు ఒక్క మత్స్యరంగంలో. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతదాకా మత్స్యశాఖ మంత్రి ఎవరి తెలియకుండా పోయింది. అసలు ఆ ముఖ్యమంత్రిని కిందనే కూర్చొని పెట్టుకున్నాడు ఆ మత్స్యశాఖను కూడా. ఆయనకు ఉన్నాయే చేయడం సాధనైతే లేదు. మళ్ళీ ఈ మత్స్యశాఖను కూడా దగ్గర పెట్టుకున్నాడు. గత ప్రభుత్వం 2016లో ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం 9 సంవత్సరాలు నిర్నిరోధంగా బ్రహ్మాండంగా జరిగింది. 573 కోట్ల రూపాయల విలువైన రూపాయలు ఖర్చు పెట్టింది మత్స్యరంగం మీద. జలకళ లాంటి నీళ్లు ఉన్నాయి, చేపలు వచ్చినాయి. కానీ మరి ఏమైంది? 2 సంవత్సరాల నుంచి ఏమైంది? గత ప్రభుత్వము 1000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి, ఎన్సీడీసీలో అప్పులు తీసుకొచ్చి సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ఒక ప్రభుత్వం పెట్టి మత్స్యకారులకు మోపెడ్స్ అవి ఇవి మొత్తం మీద వాళ్ళని మౌలికంగా అన్ని రకాల ఆదుకున్నది. గమ్య గోచరంగా ఉన్నది ప్రభుత్వంలోనే. అసలు ఏం చేద్దాం అనుకుంటారు ఈ మత్స్యరంగాన్ని? 6,000 సొసైటీలు, 4.5 లక్షల మంది మత్స్యకారులు, వాళ్ళ కుటుంబాలు కలిసి 20-25 లక్షల మంది జనాభా ఆధారపడి ఉన్న మత్స్యరంగాన్ని ఇంత నిర్లక్ష్యము నేను ఎంతవరకు ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఈ ప్రభుత్వము మనకు ఏమైతుందంటే చేసుకున్నందుకు చెరి కాసేపడినట్టు అవుతుంది ఇప్పుడు పరిస్థితి. ఎన్నుకున్నామో అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని దించడానికి రాజ్యాంగంలో మనకేం అవకాశాలు లేవు. సచ్చినట్టు మనం 3 ఏళ్ళు ఇంకా మళ్ళీ 3 ఏళ్ళు భరించాలి. కానీ మరి 3 ఏళ్లలో ఈ బతుకులన్నీ ఏమవుతాయి? ఈ 25 లక్షల జనాభా ప్రజల యొక్క స్థితి ఏం కాబోతున్నది రాబో భవిష్యత్తులలో? చేప పిల్లలు లేకపోతే కనీసం చెప్పాలి, బాబు మా దగ్గర చేత కాదు, ఆయన ఎవడు మమ్మల్ని దేక్తలేడు, అప్పిత్తలేడు, ఇవన్నీ చెప్తున్నావు కదా. అట్లనే ఇది కూడా చెప్పు. ఇప్పుడు నువ్వు ఉద్యోగులకు చెప్పినావు, మాతో మా శాతం అయితే లేదు, మా నుంచి కాదు అని కుండెత్తేసినావు. అట్లనే ఇది కూడా బుట్టెత్తాయి, మాతో కాదు, శాత కాదు, మేము వేయలేమయ్యా చేప పిల్లలు అని చెప్తే అయిపోతుంది కదా. ఎవరి తిప్పల వాళ్ళు పడతారు మత్స్యకారులు, అప్పో సప్పో చేసుకుంటారు. వాళ్ళ ఉన్న నీళ్ళల్లో ఇంత చేపలు వేసుకొని బతుకుతారు.
కాబట్టి ఏది చెప్పకుండా నువ్వు పెట్టకుండా ఎందుకు ఈ గందరగోళము, ఎందుకు ఈ దుస్థితి ప్రజలకు? కాబట్టి ఈ ప్రభుత్వము ఘోరంగా విఫలమైంది. అలా మంత్రులకే ముఖ్యమంత్రి పేరు తెలుస్తలేదు, ముఖ్యమంత్రికే ముఖ్యమంత్రి పేరు తెలుస్తలేదు, అలా ఈయన పెట్టిన రాహుల్ గాంధీకి ఈయన పేరు తెలుస్తలేదు. ఈ ఇంత దుస్థితి ఎక్కడ చూడలే, ఇంత దీన స్థితి. దుస్థితి కూడా కాదు, చాలా దీనమైన పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పేరే ఎవరికి తెలుస్తలేదు. ఇప్పుడు ఆయన కేసీఆర్ గురించి పోల్చుకోవడం అనేది హాస్యాస్పదం. కాబట్టి మొత్తంగా ఈయన ప్రభుత్వాన్ని చూడాలంటే, ఈయన పాలన చూడాలంటే, ఈయన కెపాసిటీని అంచనా వేయాలంటే ఒక మత్స్యరంగం చూస్తే సరిపోతుంది. ఏం చూడక్కర్లే. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా చూడడానికి మొత్తం చూడక్కర్లే, ఒక మెతుకు చాలు. ఆ మెతుకు మత్స్యరంగమే. ఇప్పుడు ఒక మంత్రిని పెట్టుకునే దిక్కు లేదు. నీకు ఏం ప్రాబ్లం అయ్యా మంత్రిని పెట్టడానికి? ఈ రంగానికి ఒక మంత్రిని పెట్టుకునే దిక్కు లేదు. మరి నువ్వు తీసుకున్నావు, నువ్వు ఒక్క రివ్యూ చేయలేండి ఇప్పటి వరకు 18 నెలల్లో. అదే అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఒక్క రివ్యూ చేయలేదు ఇంతవరకు, ఒక మీటింగ్ పెట్టలేదు ఆయన. ఎందుకు సాతగానప్పుడు ఎందుకు చేయాలి పనులు? సాతగానంలో ఎత్తేసి అవతల పడాలి, ఇంకోరికి అప్పచెప్పాలి చేసుకోనికి. ప్రజలు రెడీ ఉన్నారు, ఎవరికి అప్పచెప్పాలి ఏంటనేది ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. కానీ రాజ్యాంగంలో ఆ వెసులుబాటు లేదు కాబట్టి బతికిపోతున్నావు నువ్వు. కాబట్టి ఇప్పటికైనా కూడా నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం ఎన్ని మాటలు చెప్పినావు ఎలక్షన్ల ముందు గుర్తు చేసుకుంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. భూమి ఆకాశాలకు సంబంధం లేనంత మాట్లాడినావు ఎలక్షన్ల ముందు. మరి ఏదో ఒక్కటి చేయకపోతే మత్స్యకారుల గురించి ఎన్ని మాట్లాడినావు నువ్వు? కార్పొరేషన్ పెడతాను, ఏం ప్రాబ్లం అయింది నీకు? ఏందేందో పెడుతున్నారు కదా కమిటీలు. ఇవి మా కార్పొరేషన్ పెట్టి మంచి చేయడానికి ఏమున్నది? ఎంత దుర్భరంగా ఉన్నది, ఎంత చండాలంగా ఉన్నది అని చెప్పడానికి సోషల్ మీడియాలో వస్తున్న అవి చాలా తక్కువ. ఆ భాష, ఆ మాటలు ఎందుకంటే చాలా పెద్ద గొప్పవి వాడాలి. మర్యాద ఆడడం వచ్చి వాడతలేం. కానీ ఏమన్నా అర్థం ఉన్నదా? చిన్న రంగం ఇది మత్స్యరంగం అనేది. 20-25 లక్షల మంది 10% పాపులేషన్ ఆధారపడి ఉన్నటువంటి రంగాన్ని కనీసం పట్టించుకోవాలి కదా. ఇంకా ఉల్టా మాట్లాడుతున్నావు. కాబట్టి నీకు చేతకాదనేది తేలిపోయింది. ఇప్పుడు నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా, ఇప్పుడు ఆ రాహుల్ గాంధీ ఎవరో మా పార్టీ అధ్యక్షుడు ఈయన పెట్టినోడు, కనీసం ఏం జరుగుతుందో తెలంగాణలో ఆలోచించవా? ఆలోచించి ఏమైనా మారుతారా, లేకపోతే మీ ప్రభుత్వాన్ని మార్చేవాళ్ళు కానీ అప్పచెప్తారా? ఏమైనా చేయండి. ఇట్లే కొనసాగితే ఇంకా 3 ఏళ్ళు బతకాలంటే జనాలు చచ్చిపోతారు. ఎట్లా బతుకుతారు చెప్పు ఈ పరిస్థితులలో? కాబట్టి కనీసం బతుకు తెరువు లేకుండా చేస్తే ఎట్లా మీ ప్రభుత్వం? మీకు ఉన్నదే 1-2 రాష్ట్రాలు ఈ దేశంలో, 29 రాష్ట్రాలల్లో నామరూపాలు లేకుండా నాశనం అయింది మీ పార్టీ. ఈ ఉన్న 2 కూడా కాపాడుకోలేని దుస్థితిలో మీరు దేశాన్ని వెళ్దామని తిరిగితే ఎట్లా? మమ్మల్ని పిలిపించి టెండర్లు వేయండి, ఆ టెండర్ ద్వారా కూడా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాలను కూడా ప్రారంభించండి అని చెప్పేసి మత్స్యకార సహకార సంఘాల నాయకులు కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో కూడా మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.